సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్కారం అండి. ఈ రోజున అమలాపురంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ రోజున మన ప్రజా గొంతుక రాష్ట్రం తరపున ఏకైక గొంతుక ఏకైక వ్యక్తి ప్రథమ వ్యక్తి ఈ రాక్షస పాలనను ఎదుర్కొంటూ అతను అన్యాయంగా అరెస్ట్ చేసిన అతను వ్యక్తిగతంగానే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున నేనున్నానంటూ పోరాటం చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఈ రఘురామకృష్ణరాజు గారికి ప్రజా గొంతుకైనటువంటి మన రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడే విధంగా రేపొద్దున పార్లమెంట్కి వెళ్లే విధంగా మన నరసాపురం పార్లమెంటు ఎంపీ టికెట్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వెంటనే కేటాయించవలసిందిగా కోరుకుంటూ ఈ కోనసీమ జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోడ్డు ఎక్కారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే దుర్మార్గ పరిపాలన నడుస్తుందో, ఏదైతే రాక్షస పరిపాలన నడుస్తుందో, ఆ రోజున స్వాతంత్రం కోసం అల్లూరు సీతారామరాజు గారు ఏ రకంగా బ్రిటిష్ వారి మీద ఉద్యమం చేసి తన ప్రాణాలు అర్పించారో అదే విధంగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల ధన మన ప్రాణాల కోసం ఎంతో పోరాడినటువంటి ఒక ఉద్యమ వీరుడు, ప్రజల కోసం పోరాడిన ప్రజానాయకుడైన మన రఘురామకృష్ణరాజు గారికి ఈ రోజున నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజల కోసం పోరాడి యోధులు గాని, ప్రజా ఉద్యమంలో ఉండే నాయకులు గాని పుడతాం అన్నది చాలా అరుదు. అందులో ప్రజల కోసం పోరాడి ఇలాంటి ఉద్యమ నాయకుడికి రేపొద్దున్న మన ప్రజల తరపున చట్టసభల్లో మన రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించకుండా గొంతు నొక్కేయడం అనేది చాలా దురదృష్టకరం. అందుకని వెంటనే మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రిపురారి గారి అభిమానులు అందరం కూడా ఈ రోజున కోరుకునేది ఏంటంటే, ఏదైతే నరసాపురం టికెట్ ఉందో కూడా రేపొద్దున్న రాష్ట్రం కోసం, ప్రజల కోసం మన గొంతు వినిపించాలి. కాబట్టి వెంటనే నరసాపురం ఎంపీ టికెట్ ని రఘురామకృష్ణరాజు గారికి కేటాయించాలని చెప్పి ఈ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరి తరపున, మా త్రిపురారి గారి అభిమానుల తరపున మేము కోరడం డిమాండ్ చేయడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.